అసలు పోటీ చేయనప్పుడు అభ్యర్థుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఎందుకు? డిఎంకే పార్టీకి లొంగిపోయారంటూ కమల్ హాసన్ మీద అభ్యర్థులంతా ఫైర్ అవుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తమిళనాడులో ఏప్రిల్ 23 ఎలక్షన్స్ ఉన్నాయి. మే నెల ఆ టైంలో రిజల్ట్స్ వస్తాయంట. అయితే డిఎంకే పార్టీతో కలిసి కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం మక్కల్నిధి మయం అనే పార్టీ కమల్ హాసన్ది. ఆయన డిఎంకే పార్టీతో కలిసి పోటీ చేయాలి. సరే, ఇప్పుడు ఒక పార్టీతో కలిసామంటే ఎన్నో కొన్ని స్థానాలు ఇస్తారు, పోటీ చేయొచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి బలం ఎక్కువ ఉంటుంది, మనం కూడా తోడైతే ఇంకాస్త బలంగా ఉంటుంది. మనకు బలం తక్కువ ఉంది కాబట్టి బలం ఉన్న వాళ్ళతో జత కడితే బాగుంటుందని రాజకీయ పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడతాయి. రాజకీయ పార్టీలో కూటమిగా ఏర్పడడం అనేది సర్వసాధారణం. ఇండియా కూటమి ఉంది, ఎన్డీఏ కూటమి ఉంది. అట్లనే ఈ డిఎంకే పార్టీ కూడా ఇండియా కూటమిలో భాగమే. అయితే ఎన్నో కన్ను సీట్లు ఇవ్వాలి కదా, మరి కమల్ హాసన్కి ఇవ్వలేదు. ఇవ్వంది కాకుండా రాజ్యసభ సీట్ ఇస్తే చాలు అని చెప్పి ఆయన సర్దుకుపోయాడు. పైగా మనం పోటీ చేయబోతున్నాం అని చెప్పి 60 మంది అభ్యర్థుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 50,000 రూపాయలు వసూలు చేశారంట కమల్ హాసన్. మరి పోటీ చేయనప్పుడు డబ్బులు తీసుకోవడం ఎందుకు? పోటీ చేసే ఉద్దేశం ఉంటే డబ్బు తీసుకోవాలి. వీడి డబ్బులు ఇచ్చినటువంటి అభ్యర్థులంతా కలిసి కమల్ హాసన్ మీద ఫైర్ అవుతూ ఉన్నారు. అసలు నువ్వు పోటీ చేయడం చేతగానుడివి, ఆ పార్టీకి దాసోహం అయినడివి, నువ్వు పోటీ చేస్తాను మా దగ్గర డబ్బులు ఎందుకు వసూలు చేసావు, మా డబ్బులు మాకు ఇచ్చే ఎంత తమాషాలుగా ఉందా? వాళ్ళ మాట ఏదైనా మీకు తెలిసిందేగా, అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆటుపోట్లను తట్టుకొని ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొని ప్రజల నుంచి గెలుపు రావడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. రాజకీయ నాయకులు బలంగా నిలబడగలగాలి. ఒక కమల్ హాసన్ గారి స్పీచ్లు చూస్తుంటే మనకే వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని అనేది స్పీచ్ ఇస్తూ ఉంటాడు పార్లమెంట్లో. అవి చూసి ఏంటి ఈయనలో ఎంత స్ఫూర్తి ఉందా, జనాల్లో ఎంత ఫాలోయింగ్ ఉందా అనుకుంటారు. చూస్తే ఇది ఏం లేదు, లోపల డొల్లా అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈ డిఎంకే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ సెక్యులర్ భావజాలం కలిగినటువంటి పార్టీ అని చెప్పుకుంటారు, కానీ కాదు. వాళ్ళు ముస్లిమ్స్కి క్రైస్తవులకి సపోర్ట్ చేస్తారు, హిందువులను వ్యతిరేకిస్తారు. అదెట్ట సెక్యులరిజం, ఇదెట్ట అన్నట్టు ఇదెట్ట సెక్యులరిజం? సెక్యులరిజం అంటే ఏ మతాన్ని సపోర్ట్ చేయకూడదు, అది సెక్యులరిజం మీనింగ్. అసలు సెక్యులరిజం మీనింగ్ మారిపోయింది మన దేశంలో. అసలు సెక్యులరిజం అనే పదాన్ని ఆ రాజ్యాంగంలో ఎందుకు చేర్చారో తెలియచావదు. ఆ ఇందిరాగాంధీ గారు చేసిన సవరణలు ఇవన్నీ మన ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. ఒక ముస్లిం అని చెప్పుకోవచ్చు, క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు, హిందూ మాత్రం హిందూని అంటే అదుగ్గోను కాషాయం ఉగ్రవాది అంటారు. ఇదేంటో నాకు అర్థం కాదు. కొత్తగా ఇప్పుడు కాషాయ ఉగ్రవాది అంట పేరు పెట్టారు. ఇలాంటి మాటలు చెప్తా ఉంటే ఏం చెప్తాను చెప్పండి? ఒక ముస్లింని హిందూ గౌరవిస్తాడు, క్రైస్తవుణ్ణి హిందూ గౌరవిస్తాడు, కానీ హిందువుని వాళ్ళిద్దరు గౌరవించరు. ఏదనంటే చర్చిలో మైకులు పెట్టి సనాతనాన్ని అంతం చేస్తాం, పవన్ కళ్యాణ్ని రోడ్డు మీద తన్నేస్తామని మాట్లాడుతూ ఉంటారు. మొన్న అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదో పాస్టర్ అదే మాట్లాడాడు, సనాతనాన్ని అంతం చేస్తామని. రాహుల్ గాంధీ గారు పబ్లిక్గా చెప్తూ ఉన్నారు, సనాతన ధర్మాన్ని అంతం చేస్తాను, గెలిస్తే బజరంగ దళని బ్యాన్ చేస్తా, ఆర్ఎస్ఎస్ని ఆపేస్తా అని. మొన్నేమో రామాలయం కడుతుంటే క్రైస్తవులు అడ్డుకున్నారు, ఆకి విడిది మీ అందరు చూసే ఉంటారు. అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయినప్పుడు ఏమవుతుందంటే ఈ దేశంలో హిందూకి సేఫ్టీ లేదేమో, సెక్యూరిటీ లేదేమో అనిపిస్తుంది. మన హక్కుల కోసం మనమే పోరాడాల్సి వస్తుంది, గొడవలు పడాల్సి వస్తుంది, కేసులు పెట్టించుకోవాల్సి వస్తుంది, జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సెక్యులరిజం అనే పదాన్ని చేర్చారు. కమల్ హాసన్ గారు ఈ సెక్యులరిజం అనే మాట మాట్లాడకుండా హిందువులకు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందిగా. హిందువులు కూడా ఈ దేశంలో మనుషులే అనే విషయం గమనించండి. నిదానంగా సెక్యులరిజంలో ఉన్నటువంటి వ్యక్తులు, క్రైస్తవంలో ఉన్న వ్యక్తులు, ఇస్లాంలో ఉన్న వ్యక్తులు కలిసిపోతున్నారు. అంటే 3 వర్గాలు ఒకటైపోతున్నారు. హిందువులు మాత్రమే ఒకవైపు ఉంటున్నారు. అప్పుడు హిందువులకు ప్రమాదం ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టే. ఈ సెక్యులర్స్ కూడా హిందువులు సపోర్ట్ చేయొచ్చుగా, చేయరు. ఆ 2 మతాలను సపోర్ట్ చేస్తారు. లేదా అసలు ఎవరిని సపోర్ట్ చేయకుండా ఉండొచ్చుగా. అట్లా ఉండరు. ప్రతి ఓడు హిందూ మతం మీద అవకాశం వస్తే పడిపోవటం. హిందూ మతంలో మూఢనమ్మకాలు ఉన్నాయంట, ఆచారాలు ఉన్నాయంట, సాంప్రదాయాలు ఉన్నాయంట, అవి దేశానికి ప్రమాదం అంట. మరి మిగతా మతాల్లో ఆచారాలు సాంప్రదాయాలు లేవా? వాళ్ళ మూఢనమ్మకాలు లేవా? ఉన్నాయి, ఎందుకు లేవు? కానీ వాళ్ళని ప్రశ్నించలేరు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే తమిళనాడులో తిరుపర కుండరం ఆలయం ఉంది. ఆ ఆలయంలో హిందువులు దీపం వెలిగించుకోవచ్చని హైకోర్టు బెంచ్ చెప్పింది. ఆ తీర్పును కూడా తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఆ తీర్పు. అక్కడ నుంచి ఆలయంలో దీపం వెలిగించుకొని పర్మిషన్ వచ్చింది. జిల్లా యంత్రాంగం మొత్తం సహాయం చేయాలి, ప్రభుత్వం కూడా హిందువులకు సహాయం చేయాలి అని చెప్పి చెప్పింది. వీళ్ళు సహాయం చేయింది కాక హిందువుల మీద ప్రభుత్వమే దాడికి తెగబడుతుంది. అక్కడున్న ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఏమంటున్నారంటే హిందువులు వెలిగించుకోవచ్చు, మాకేం ఇబ్బంది లేదు, ఒకవేళ మా మతంలో కనుక ప్రభుత్వం ఎలాంటివి చేయాల్సి వస్తే ఇటు ఈ పార్టీకి డిఎంకే పార్టీని ఏం చేసేవాళ్ళమో కూడా తెలియదని వాళ్ళే చెప్తున్నారు పబ్లిక్. అంటే తమిళనాడులో ఉన్న ముస్లిమ్స్కి, క్రైస్తవులకి హిందువుల వలన ఎలాంటి సమస్య లేదు, హిందువులకి వాళ్ళ వలన ఎలాంటి సమస్య లేదు. వచ్చిన సమస్య ఎలా ప్రభుత్వంతో వచ్చింది. సెక్యులర్ ముసుగులో క్రైస్తవానికి, ఇస్లాంకి సహాయం చేస్తున్న ప్రభుత్వం వలన వచ్చింది. ఇప్పుడు తమిళనాడులో ఈసారి జరగబోయే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారనేది
చాలా ఆసక్తికరంగా ఉంది. అన్నాడీఎంకే ఎన్డీఏతో కలిసి పోటీ చేస్తుంది. ఈసారి హిందూ ఓట్లన్నీ వీళ్ళకే పడతాయి అనేటువంటి అంచనాలు ఉన్నాయి. సెక్యులర్ ఓట్లు, అలాగే క్రైస్తవులు, ఇస్లాంను ఆచరించే వ్యక్తులు వీళ్ళకి ఓటేస్తారు డిఎంకే పార్టీ. అంటే అక్కడ జనాభా ఎక్కువ ఎవరు ఏ మతాన్ని ఆచరిస్తున్నారో దాన్ని బట్టి గెలిచే అవకాశం ఉంది పార్టీ. చాలామంది తమిళనాడులో ఏ పార్టీ గెలుస్తుంది అనే దాని మీద సర్వేలు కూడా చెప్తూ ఉన్నారు, జాతకాలు కూడా చెప్పేస్తున్నారు. అంటే జాతకాలు చెప్పే అంత మేధావిని నేను కాదులే, కానీ మేబీ ఈసారి గెలిస్తే ఎన్డీఏ కూటమి గెలవచ్చు అంటున్నారు. ఎందుకంటే హిందువులు అనాదిగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, లేదా డిఎంకే పార్టీ పరిపాలిస్తున్నటువంటి విధానం కావచ్చు, ఇంకేదైనా అనేక కారణాలతో ఈసారి గెలుస్తుందేమో అంటున్నారు. మరి తమిళనాడులో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలానే కమల్ హాసన్ గారు 50 మంది అభ్యర్థుల దగ్గర 60,000 చొప్పులు డబ్బు తీసుకున్నారంట. ఆ డబ్బు తిరిగి ఇవ్వమని వాళ్ళు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ 2 విషయాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. ఈసారి నేను మంచి టాపిక్తో మీ ముందుకు రాబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ ఏంటనేది చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మత్ స్టూడియోస్.